సత్యసాయి జిల్లా పెనుగొండలో మాజీ మంత్రులు శంకర నారాయణ, ఉషశ్రీ వర్గాల మధ్య రాజకీయ పోరు ముదురుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గోరంట్ల మండలానికి చెందిన ముగ్గురిని వైసీపీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో గోరంట్లలోని ఓ కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు. పార్టీ కోసం కష్టపడిన తమను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి ఉషశ్రీని వైఎస్ఆర్ పార్టీ నుండి రాష్ట్రం నుంచి బహిష్కరించాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాగే నాయక్, శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినారు అని నిరూపణ చేయమని మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం. లేదంటే నువ్వు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని ఈ కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా శాస్త్రించారు మీరు అని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాను. దాదాపు ఇప్పుడు నీకు మొత్తం జిల్లా యంత్రాంగానికి అధిష్టానానికి కూడా అందరికీ తెలుసు నీ వెంట ఎంతమంది సర్పంచులు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, నీకు వ్యతిరేకంగా ఎంతమంది పనిచేస్తున్నారని చెప్పి. నువ్వు అక్కడ జగన్ గారు కనపడతానే పాదాభివందనం చేస్తావు, ఇక్కడ కార్యకర్తలు నువ్వు ఏమైనా చేయడానికి ఇక్కడ చూసుకోవడానికి ఇది ఘోరంగా అవసరమా? దయచేసి మేము నీకు ఒక్కటే పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం, మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారము నీకు లేదు. నువ్వు చెప్పింటావు, నువ్వు చెప్పి అక్కడ పోయి కాళ్ళ వేలబడి ఏడ్చుకుంటే అక్కడి నుంచి వచ్చిండొచ్చు. త్వరలోనే నీకు కూడా దీని విషయం ఎంత ప్రభావితం చేస్తుందో నీకు కూడా త్వరలోనే తెలుస్తుంది ఉషమ్మ. కాబట్టి